నెల్లూరు రూరల్లో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ముమ్మర చర్యలు. గ్రామాల్లో ఉన్న రెవెన్యూ సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించేందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 9 రోజుల పాటు ప్రత్యేక రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు 2 గ్రామాల్లో, ఉదయం ఒక గ్రామంలో, మధ్యాహ్నం మరో గ్రామంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేటి ఉదయం గొల్లకందూరు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్ యాదవ్ నిర్వహించారు. ఈ సమావేశానికి టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని రెవెన్యూ సమస్యలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రజలు తమ సమస్యలను ఈ వేదికల ద్వారా సులభంగా పరిష్కరించుకోవచ్చు అని కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కృష్ణప్రసాద్, సీనియర్ టీడీపీ నాయకులు ఇందుపూరు శ్రీనివాసరెడ్డి, మండల కన్వీనర్ పముజుల ప్రదీప్, ఎమ్మెల్యే కార్యాలయం ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, మండల కార్యాలయం ఇన్ఛార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బెల్లంకొండ దొరసానమ్మ, జెడ్పీ కోఆప్షన్ నెంబర్ అల్లాబక్షు, మండల కోఆప్షన్ నెంబర్ మేరా మహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు దయాకర్ రెడ్డి, హరిప్రసాద్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, పెంచెల నారాయణ, సిద్ధారెడ్డి, శ్రీనివాసరెడ్డి, వినుకోటి వేమయ్య, తోడేటి మురళి, చింతగింజల శ్రీనివాసులు, మహేంద్ర, బుచ్చిరెడ్డి, చెరుకూరు సీనయ్య, కడిమి నరసయ్య, అయ్యప్ప, యోగేంద్ర, వెంకటేశ్వరు, రమేష్, రాము, శ్రీధర్, బెల్లంగొండ కృష్ణయ్య, నాగేంద్ర, వెంకటేష్, విష్ణు తదితరుల కార్యక్రమంలో పాల్గొన్నారు. రెవెన్యూ అధికారులు డిప్యూటీ తహసీల్దార్ నాసర్, ఆర్ఐ శివ, విఆర్ఓ కార్తీక్ సమస్యలు విన్నారు. వెంటనే స్పందించి పరిష్కారాలు సూచించారు. కూడా ఈరోజు ఉదయం ఇప్పుడు 10 గంటలకి గొల్లకందుకూరు, మధ్యాహ్నం 2 గంటలకి సర్జాపురం, ఆయా ప్రాంతాల్లో పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ మీరంతా కూడా కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని గ్రామస్తులకి ప్రతిరోజు కూడా ముందు రోజు డబ్బు వేసి విఆర్ఓ గారి ద్వారా చెప్పించి, మన పార్టీ నాయకులు కూడా కొంచెం అందరికి చెప్పి ఏమైనా ఇష్యూస్ ఉంటే వారికి అర్జీల రూపంలో అందరూ కూడా ఇచ్చి దానికి సంబంధించి మనం పరిష్కార మార్గాన్ని గ్రామంలో, ఎందుకంటే కొన్ని చిన్న చిన్న సమస్యలు విఆర్ఓ పరిధిలో ఉంటాయి, అయినా కావట్లేదు, తిప్పుకుంటా ఉన్నారు. ఈరోజు అంటారు, రేపు అంటారు, ఎల్లుండి అంటారు. అదేవిధంగా ఆర్ఐ గారి పరిధిలో, డిప్యూటీ తహసీల్దారు, ఎంఆర్ఓ గారి పరిధిలో ఇవన్నీ కూడా వారం రోజుల్లో 3 రోజుల్లో ఏ పనులు కూడా 60 రోజులు 70 రోజులు తిప్పుకుంటా ఉన్నారు. ఎంఆర్ఓ గారు ఇచ్చారు కానీ ఎంఆర్ఓ గారు జనరల్గా రేపటి నుంచి కూడా అవసరమైనప్పుడు అయితే ఆఫీస్లో ఉంటారు. ఎంఆర్ఓ గారు కాకుండా మిగతా వారందరూ కూడా, ఎంఆర్ఓ స్టాఫ్ అందరూ కూడా ఇక్కడికి ప్రతిరోజు కూడా అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా దీన్ని సహకరించి మీకు కావాల్సిన మీకు సమస్యని అర్జీ రూపంలో ఎంఆర్ఓ గారికి కానీ ఇక్కడ ఉన్నవారికి ఇవ్వాల్సిన కోరుకుంటూ, అందరూ కూడా దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని గ్రామంలో రెవెన్యూ సమస్యలు 100% అంటే కొంచెం టైం పడుతుంది, కానీ ఉన్న వరకు మ్యాక్సిమం ఎంతవరకు మనం సమస్యలు తీర్చగలగాలో ఆ సమస్యలు తీర్చే విధంగా మనందరం కలిసికట్టుగా ప్రయత్నిస్తామని, దీంట్లో మీరు భాగస్వాములు కావాలని, గ్రామస్తులందరినీ కూడా భాగస్వాములు చేసి మీ సమస్యని పరిష్కరించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరుకుంటా ఉన్నాను. గ్రామంలో ఉన్న పార్టీ నాయకులు కానీ, గ్రామ పెద్దలు కానీ అందరూ కూడా కలిసికట్టుగా సమన్వయంతో ఈ ప్లాట్ఫామ్ని, ఏదైతే రెవెన్యూ సదస్సు అని పెట్టుకున్నామో దీన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని, తప్పకుండా 18 గ్రామాలు పర్యటన అయిపోయిన తర్వాత దీని మీద మళ్ళా వచ్చి, అందుకే ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్ కూడా నోట్ చేసుకుంటున్నాం. మీకు ఎంఆర్ఓ ఆఫీసు అట్ ద సేమ్ టైం ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి కూడా ఇక మీరు ఈ సమస్య ఇచ్చారు, ఇప్పుడు అవుతుంది, ఇది ఈ విధంగా అటు ఎంఆర్ఓ గారితో, ఆర్డీఓ గారితో, జేసీ గారితో మీటింగ్ పెట్టి ఎప్పుడెప్పుడు లోపల ఏమేమి వస్తాయో కూడా దానికి సంబంధించి మనం వీలున్నంత మేరకు త్వరగా ఈ సమస్యలను, రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలన్న ఒక ఉద్దేశంతో మనం చేస్తున్నాము. దానికి మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు అందించి పూర్తిగా వీరు ఇప్పటి నుంచి 1 గంట దాకా కూడా